కోడి పందాల శిబిరాల్లో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పందాలకు సై అంటున్నారు. తగ్గేదే లేదంటూ లక్షల్లో పందాలు కడుతున్నారు. పందెం రాయిళ్లతో సమానంగా కోడి పందాలు చూడడానికి వచ్చిన మహిళల్లో ఎక్కువ మంది పందాలు వేస్తున్నారు. కోడి పందాల్లో మహిళల జోష్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి కోడి పందాల శిబిరంలో మహిళలు అట్రాక్షన్ గా కలుపుతున్నారు. కోడి పందాలు తిలకించడానికి వచ్చే వాళ్ళతో పాటు కోడి పందాలు కట్టడానికి కూడా వచ్చేవాళ్ళు కూడా మహిళలు కూడా అత్యధికంగా ఉండడం జరుగుతున్నది. మనం ఇక్కడ శిబిరంలో చూస్తున్నాం. ఇక్కడ రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కోడి పందాల శిబిరంలో చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఎక్కువగా పోటీ పట్టడం కూడా జరుగుతుంది. ఈ మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ పందాలు ఎలా సాగుతున్నాయి ఏంటనేది. అంటే ఎలా కోడి పందాలు ఎలా సాగుతున్నాయి ఎలా. ముందుగా తూర్పుగోదావరి జిల్లా వాసన అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం కూడా మన సంస్కృతికి సాంప్రదాయాలకి అద్దం పడుతూ ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి కూడా పండగ సమయంలో రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి సంస్కృతి నడవడం అనేది మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రభుత్వం SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సెల్ 8374731972. ఒకవేళ అనుమతి ఇవ్వనప్పటికీ లోపాయకరంగా చేసిన మా సాంప్రదాయాన్ని బతికిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా, అలాగే ఇక్కడ హైదరాబాద్ నుంచే కాదు వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ 3 రోజులు కూడా ఈ సంస్కృతిని బతికిస్తున్నందుకు ఆనందంగా ఉంది. अच्छा लगा देखने में. ये फर्स्ट टाइम देख रहा हूँ राजामुंड्री में, तो एक नया एक्सपीरियंस है. कभी आज तक देखा नहीं था दिल्ली वगैरह में. यहाँ तो देख रहा है, अच्छा लग रहा है. అమ్మా ఎలాగున్నాయమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రేనండి. ఏది అప్ప రోడ్ నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం, అందుకే చూడడానికి వచ్చాను ఎలా ఉంటుందండి. ప్రస్తుతానికి బాగానే ఉందండి, ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడంతా కూడా చేస్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎలాగున్నాయి? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో అంటే కోడిపందెం. ఎప్పుడులాగానే ఈసారి కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఏ గొడవలు అవి లేకుండా ఫ్యామిలీస్ తో పాటు వచ్చి మేము కూర్చునేలాగే చేశారు అరేంజ్మెంట్స్. వీఆర్ వెరీ హ్యాపీ. ఎలాగ ఎంత పందాలు కడుతున్నారు మీరు? ఎలాగున్నాయి సరదాగా? అంటే వెళ్ళొచ్చండి, ఎంతైనా వెళ్ళిపోవచ్చు. మొదలు పెడుతున్నాం, చూడాలి ఎక్కడికి వెళ్తుందో సాయంత్రానికి. ఈ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఫ్యామిలీ, పిల్లలు, ఇంట్లో పిండి వంటలు, చికెన్ పకోడీ. వీళ్ళంతా కూడా మహిళలు కూడా పిల్లలను తీసుకుని వాళ్ళ చిన్న పిల్లలతో పాటు ఈ పోటీల్లో పాల్గొని వీళ్ళందరూ కూడా రావడం జరుగుతున్నది. పోటీల్లోని ఇక్కడ ఈ కోళ్లు ఏ విధంగా కాలు దూతూ ఇందులో పోటీ పడుతున్నాయో అదే విధంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని అంతా కూడా చూసుకుని వీళ్ళంతా కూడా కేరింతలు పడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. దీంతో ప్రతి కోడి పందాల శిబిరంలో కూడా మహిళలు కలకలాడుతున్నారు. దాంతో పాటు ఆనందోత్సవంగా కేరింతలు పడుతూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుదేవ్, శ్రీనివాస్, NTV, రాజమండ్రి.